వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో ఈనాడు పేపర్లో వచ్చిన మరొక ఎడిటోరియల్ అంశాన్ని ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో అయితే ఎడిటోరియల్లో ఇచ్చిన అంశానికి మించి ఇక్కడ మీకు ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నిజానికి జన్ధన్, సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఇది మనకు ఎడిటోరియల్లో వచ్చిన అంశం. సో దీనికి కారణం ఏంటంటే 2014లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించినారు. సో ఈ పథకాన్ని ప్రకటించడానికి కారణం ఏంటంటే ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించడం. సో దీన్నే ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. సో మనకు రేపొద్దున ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏం రావచ్చునంటే, ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించడంలో భారత్ ఇప్పటిదాకా తీసుకునే చర్యలేవి అనవచ్చు. సో రైట్ ఫ్రమ్ 1947 నుంచి ఇప్పటి వరకు ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అంటే భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి పురోగతిని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మరి మొత్తం మన ఈ ఎస్ఏ ఆర్టికల్ కేవలం జన్ధన్ యోజనకు సంబంధించిన గణాంకాలు మాత్రమే ఉన్నాయి. అంటే బ్రాడ్ టాపిక్గా తీసుకున్నాం, ఇది ఒక సబ్ టాపిక్గా డిస్కస్ చేస్తాను. సో మరి రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. సో ఇలాంటి ఎస్ఏ వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అని అంటే, భారతదేశంలో 6 లక్షల గ్రామాలుంటే దాదాపుగా 50% గ్రామాలు, అంటే సుమారుగా 3 లక్షల గ్రామాల్లో మాత్రమే బ్యాంకు ఉన్నది. సో బ్యాంకు సేవలు అందుతున్నాయి, అంటే ఆర్థిక సేవలు కనీసం 50% గ్రామాలకు కూడా అందడం లేదు. మరోవైపు ఉన్న బ్యాంకులనే మెల్లిమెల్లిగా రెగ్యులరైజ్ చేస్తున్నారు, అంటే బ్యాంకులను ఒక దాంట్లో ఇంకో దాంట్లో విలీనం చేయడం కానీ, లేకుంటే బ్యాంకు శాఖల సంఖ్యను తగ్గిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మిగతా గ్రామాలకు బ్యాంకు సేవలు ఎలా అందుతాయి? బ్యాంకు సేవలు అందకపోతే ఆర్థిక సేవలు అందవు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి పథకాన్ని బ్యాంక్ ఖాతాకు ముడిపెడుతుంది. సో రీసెంట్గా మనం చూస్తే January 1, 2024 ఈవెన్ MGNREGA పేమెంట్స్ కూడా జామ్, అంటే జన్ధన్ ఆధార్ మొబైల్, ఏదైతే ఆ శ్రామికుడు తను ఆధార్ని కలిగి ఉండి బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్నాడో వాళ్ళకే చెల్లింపులు చేస్తూ ఉన్నారు January 1, 2024. ఒకవైపు ఏమోనా ప్రతి సేవ బ్యాంక్ జామ్కు ముడిపెడుతున్నారు, మరోవైపు 50% గ్రామాలకు కూడా బ్యాంక్స్ లేవు. ఇలాంటి సందర్భంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధించడం అనేది అత్యంత కీలకమైంది. సో అంటే నేను బ్రాడ్గా మీకు ఐడియా ఇచ్చినాను, మనం రాసేటప్పుడు మాత్రం ఇంట్రడక్షన్ చాలా నీట్గా రాసుకుంటాం. భారతదేశంలో నేటికి 50% గ్రామాలకు కూడా బ్యాంక్ కార్యకలాపాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో సమ్మిళిత వృద్ధిని సాధించడం అత్యవసరం. స్వాతంత్రానికి ముందు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్న సమస్య పేదరికం. పేదరికాన్ని లేకుండా చేయాలంటే ఖచ్చితంగా ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో సమ్మిళిత వృద్ధిని సాధించడంలో భాగంగా జన్ధన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో ప్రారంభించింది. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఇది అవసరం, ఇది ఎందుకనంటే 50% ఆఫ్ ద ఇండియన్ విలేజెస్ స్టిల్ ల్యాకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ఎలాంటి బ్యాంకింగ్ సేవలు అనేవి వాటికి అందడం లేదు. సో ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఇంట్రడక్షన్లో వినియోగించుకోవచ్చు. లేదా ఏదైనా సానుకూలంగా, సో ఆర్థిక సమ్మిళిత వృద్ధితో భారత్ మంచి పురోగతిని ప్రదర్శిస్తుంది అన్నారు అనుకోండి. సో దాన్ని రాయాలంటే అంటే మనం స్టేట్మెంట్ని సపోర్ట్ చేయాలి. దానికి సంబంధించిన ఒక డేటా ఇక్కడ ఇచ్చినాం. సో RBI రూపొందించిన ఆర్థిక సమ్మిళిత వృద్ధి సూచీలో మార్చి 31, 2024 నాటికి భారత్ 64.2 వద్ద నిలిచింది. సో 2023లో 60.1. సో ఇంకా ఈజీగా మళ్ళీ రాయాలంటే 2023లో కేవలం 60 స్కోర్ను కలిగి ఉన్న ఆర్థిక సమ్మిళిత వృద్ధి సూచి 2024 నాటికి మరింత మెరుగుపడింది. మార్చి 31, 2024 నాటికి మరింత మెరుగైన స్కోర్ను సాధించింది అని చెప్పి రాసుకోవచ్చు. అంటే సానుకూలంగా మనం రాసినాం, పెరుగుతుంది. ఒక్కసారిగా 100 మార్క్స్ సాధించడం సాధ్యం కాదు కదా. 60 వచ్చినవాడు ఫస్ట్ 65, 70, 75 అట్లా వస్తాడు. సో క్రమంగా భారత్ ఆశించినంత వృద్ధి సాధించలేదు, బట్ పురోగమిస్తూనే ఉంది. దానికి గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు నిలిచాయి అని చెప్పి రాసుకోవచ్చు. సో మరి ఇంకా ఎట్లా
పేదరిక నిర్మూలనకు ఆర్థిక సమ్మిళిత వృద్ధి అత్యవసరం. సో మనం ఎప్పుడు పేదరికం అన్నదే ఒక ఎస్సే టాపిక్, మనకు ఒక సామాజిక ఆర్థిక సమస్య, ఇట్స్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. భారతదేశానికి స్వాతంత్రానికి ముందు పేదరికమే మాట్లాడినాం, స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఇప్పటికీ పేదరికం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ సమస్యను ఇప్పటిదాకా అడ్రస్ చేయలేదు. ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి, ఏవి కూడా ఇప్పటిదాకా భారతదేశంలో పేదరికాన్ని పారద్రోలలేదు. అయితే సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో భాగంగా పేదరిక నిర్మూలనలో భాగంగా ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధించడం కూడా తప్పనిసరే. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. ఆర్థిక సేవలు 2020 నాటికి సార్వత్రికంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రపంచ బ్యాంక్ లక్ష్యం. నిజానికి వరల్డ్ బ్యాంక్ ఒకప్పుడు ఒక సవాల్ చేసిందనమాట. బై 2020 అంటే 2014లో చేసిన సవాల్ ఇది. బై 2020 ఆల్ కంట్రీస్ మస్ట్ అచీవ్ 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్. 100% ఆర్థిక సమ్మిళిత వృద్ధి అంటే బ్యాంకింగ్ సేవలు, ద సర్వీసెస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్ మస్ట్ రీచ్ ఆన్ యూనివర్సల్ బేసిస్. యూనివర్సల్ అని అంటే సార్వత్రికము. ఇప్పుడు మన దేశంలో ఓటు ఎవరికి ఇస్తారు? 18 ఏళ్ళు దాటిన ఎవరికైనా ఓటు హక్కు ఇస్తారు. సో యూనివర్సల్ అన్నమాట. రైట్ టు ఓట్ అనేది యూనివర్సల్ రైట్ మన దేశంలో. సేమ్ అదేవిధంగా ఈ ఆర్థిక సమ్మిళిత వృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేరాలి అని వరల్డ్ బ్యాంక్ నిర్దేశించింది. అంతేకాదు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని 17 మనకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. సబ్ గోల్స్ అన్నీ కలిపితే 169 ఉంటాయి. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 7 ఆర్థిక సమ్మిళిత వృద్ధితో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సో ఏ టాపిక్ అయినా క్వశ్చన్ ఆధారంగా మనము ఇంట్రొడక్షన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి ఎందుకు సాధించాలి అన్నప్పుడు ఫస్ట్ చెప్పింది దాదాపు 50% గ్రామాల్లో ఇంకా ఎలాంటి బ్యాంకు లేదు, బ్యాంకుకు సంబంధించిన శాఖ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే మనకు ఈ ఆర్థిక సమ్మిళిత సాధించడం అవసరమవుతుంది. సో ఫస్ట్ అది చెప్పుకోవచ్చు. అలా కాకుండా పాజిటివ్గా భారతదేశంలో సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధించలేదు, అయితే ఇంకా పురోగమిస్తూనే ఉన్నాం, అభివృద్ధి దిశలో ఉన్నాం. దీని గురించి రాయాలి అన్నప్పుడు ముందు ఇచ్చిన డేటా. సో 2023లో 60% మార్కులు సాధించిన భారత్ 1 సంవత్సరం తిరిగే నాటికి 64%కి చేరింది. సో ఆశించిన వృద్ధి లేకున్నప్పటికీ పురోగతి అయితే ఉంది అని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి ఆర్బీఐ విడుదల చేసింది. అలా రాసుకోవచ్చు. లేదా నేరుగా సమ్మిళిత ఆర్థిక వృద్ధి సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ఎంత మేరకు ఉపయోగపడతాయి అన్నప్పుడు మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ప్రత్యక్షంగా 7 ఆర్థిక సమ్మిళిత వృద్ధితో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 లక్ష్యాల సాధనకు ప్రతి దేశం కూడా కృషి చేయాల్సి ఉంటుంది అని చెప్పి రాసుకోవచ్చు. క్వశ్చన్ను బట్టి మనం ఇంట్రడక్షన్లో మార్పు చేర్పులు చేసుకోవచ్చు. రైట్. సో మరి భారతదేశంలో ఇప్పుడు అందరూ అనుకుంటారు 2014లో జన్ధన్ యోజన స్టార్ట్ అయింది కదా, అప్పుడే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎఫర్ట్స్ స్టార్ట్ అయినాయని. అది కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధించాలన్న తపన ఎప్పటి నుంచో ఉన్నది. రైట్. సో ఇప్పుడు మనకు 2014లో స్మాల్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు, పేమెంట్ బ్యాంక్స్. నాచికెత్ మోర్ అనే కమిటీ సూచన మేరకు వాటిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కాదు. సో ఇప్పుడు మనం బాడీలో ఈ పాయింట్స్ అన్ని విస్తృతంగా రాయొచ్చు. భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సమీక్షించండి లేదా ఏ విధంగా జరిగిందో రాయండి అన్నప్పుడు మనం ఇంట్రడక్షన్ రాసుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా కాస్త ఇట్లా పాయింట్ వైజ్గా కాకుండా ఎక్స్పాండ్ చేస్తూ ఎస్సే రాసుకోవచ్చు. సో భారతదేశంలో 1969-70 సంవత్సరాల్లో బ్యాంకులను జాతీయం చేశారు. 1969 జూలై 12వ తేదీన 14 బ్యాంకులను, 1980లో మరొక 6 బ్యాంకులను భారతదేశంలో జాతీయం చేశారు. సో ఇప్పుడు మీరు ఇది బ్యాంకులను జాతీయం చేయడం అనేది ఏ విధంగా ఆర్థిక సమ్మిళిత వృద్ధి రాయాల్సిన అవసరం లేదు, కానీ అది ఆర్థిక సమ్మిళిత వృద్ధి. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ బ్యాంకు అన్ని ప్రాంతాల్లో ఉందనుకోండి, వాళ్ళు మీకు ప్రతి సర్వీస్కు ఛార్జ్ చేస్తారు. ఈవెన్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పేదవాడు అకౌంట్ ఓపెన్ చేయడు. అదే గవర్నమెంట్ బ్యాంక్ అయితే అలాంటి కండిషన్స్ ఉండవు. నో ఫ్రిల్స్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా ఖాతాదారుడు అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు. అది ప్రభుత్వ బ్యాంకులు. సో ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే అవకాశం కల్పిస్తాయి. ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్ ఒక గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమం అకౌంట్ చేయాలి. ఇప్పుడు ఆ బ్యాంకును గవర్నమెంట్ బ్యాంక్ డిక్లేర్ చేసినాం అనుకోండి, అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే అందరికీ ఆర్థిక సేవలు అందుతాయి. అంటే ఆర్థిక సమ్మిళిత వృద్ధి మనం సాధించినట్టు. సో ఆ కోణం అన్నమాట ఇది.
సో నేరుగా రాసుకోవచ్చు. ఇట్లా బాడీ రాసేటప్పుడు బుల్లెట్ పాయింట్ వైజ్గా కాకుండా ఒక్కొక్క లైక్ పారాగ్రాఫ్లో ఒక అంశాన్ని చర్చించవచ్చు. సో 1969లో మరొకసారి 1980లో భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేశారు. ఈ రెండు చర్యలు కూడా సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషించినాయి. చాలా మేరకు గ్రామాల్లో నాడు విస్తరించి ఉన్న ఈ మొత్తం 20 బ్యాంకులు కూడా గ్రామస్తులకు బ్యాంకు సౌకర్యాన్ని కల్పించినాయి, బ్యాంకింగ్ సేవలను అందించాయి అని చెప్పి రాసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు గ్రామాలలో 1966లో సహకార బ్యాంకులు, 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇవి రెండు కలిపి రాసుకుంటే బెటర్ అనమాట. సో 1969 లేదంటే 4 పాయింట్స్ కూడా ఒకే లైన్లో రాయొచ్చు. 1969-80లలో మొత్తం 20 బ్యాంకులు, 1966లో సహకార బ్యాంకుల ఏర్పాటుతో పాటు 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ద్వారా ప్రతి గ్రామానికి కూడా ఆర్థిక సేవలు అందించేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పు చేర్పులు చేశారు. ఇది సమ్మిళిత ఆర్థిక వృద్ధికి దారితీసింది. ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1971లో ఆర్థిక సమ్మిళిత వృద్ధికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏర్పాటైంది. సో ఇప్పుడు మీరు ఏ ఆర్థిక సంవత్సరం ప్రారంభంగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఆ ప్రాంతానికి సంబంధించిన బ్యాంకింగ్ హయ్యర్ అఫీషియల్స్ అన్నమాట, రీజనల్ మేనేజర్స్ కానీ జోనల్ మేనేజర్స్ కానీ అందరూ కలిసి చర్చిస్తారు. ఈ సంవత్సరం రైతులకు ఎంత ఇవ్వాలి, చిన్న చిన్న సంస్థలకు ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఎంత ఇవ్వాలి, మొత్తం అందులో నిర్ణయం జరుగుతుంది. రైట్. సో ఏమైనా రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం, రుణమాఫీ చేస్తే ప్రభుత్వం కడుతుందా, ఏ విధంగా మొత్తం బ్యాంకర్స్ అడుగుతారనమాట. సో ఆ వ్యవస్థ మనకు 1971లో. మరి ఇదేంటి, పేదలకు రుణాలు అందాలి, రైతులకు రుణాలు అందాలి, ఎంఎస్ఎంఈ సెక్టార్కు రుణాలు అందాలి, ఇవన్నీ కూడా కీలకమైనవి. కాబట్టి 1971లో ఈ ఆర్థిక సమ్మిళిత వృద్ధికి రాష్ట్ర స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేయడం ఒక కీలకమైన అడుగుగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మరి 1992లో ఎస్కే కాలియా కమిటీ సూచన మేరకు స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ అనుసంధాన కార్యక్రమం చేశారు. సో అప్పటి వరకు 1981-82లో ప్రారంభమైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రుణాలు అందేవి కాదు. ఏ బ్యాంకులు కూడా వాళ్ళని విశ్వసించి లోన్ ఇచ్చేవి కాదు. కానీ 1992లో ఏం చేశారు, మనకు 1991లో జూలైలో నూతన పారిశ్రామిక విధానం వచ్చింది. సో ఎల్పిక్యూ స్థానంలో ఎల్పిజి వచ్చింది. ఎల్పిక్యూ అంటే మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, లైసెన్స్, పర్మిట్స్ అండ్ కోటాస్. దీని స్థానంలో ఎల్పిజి వచ్చింది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఇందులో భాగంగా మరి స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చారు. సో బ్యాంకుకి లింక్ చేశారనమాట, డైరెక్ట్గా వాళ్ళకు అక్కడి నుంచి వచ్చినాయి. సో రేపు పొద్దున క్వశ్చన్ ఇట్లా వచ్చింది అనుకోండి, భారతదేశంలో స్వయం సహాయక సంఘాలు అభివృద్ధిని పరిశీలించండి అని చెప్పి ఒక పెద్ద టాపిక్గా రాదు, మనకు మహిళా సాధికారత సాధనలో స్వయం సహాయక సంఘాల పాత్ర ఆ విధంగా సబ్ టాపిక్గా కూడా వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. రైట్. భారతదేశంలో బ్యాంకింగ్ సంస్థలు, బ్యాంకింగ్ రంగ వ్యవస్థ స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడం అన్నది 1992లో ఎస్కే కాలియా కమిటీ సూచన మేరకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందడం, అవి అభివృద్ధి దిశగా వెళ్ళాయని చెప్పవచ్చు. ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. మనకు కేరళ రాష్ట్రంలో కుటుంబాశ్రీ అనే ఒక మహిళా స్వయం సహాయక సంఘం ఉన్నది, 1997లో ఏర్పాటైంది. సో ఆ స్వయం సహాయక సంఘం ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్దది, మహిళల సంఖ్యాపరంగా అతిపెద్ద స్వయం సహాయక సంఘం అన్నమాట. రైట్. అండ్ మహిళా స్వయం సహాయక సంఘంలో చదువురాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా బ్యాక్ టు స్కూల్ అనే ఒక స్కీమ్ను కూడా లాంచ్ చేశారు. స్కీములు కూడా అమలు చేస్తుంది ఆ స్వయం సహాయక సంఘం. ఈ కమిటీ సూచన తర్వాతనే వారు ఆ విజయం సాధించారు. సో అట్లాంటి విజయాలలో కోడ్ చేయవచ్చు మనం. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, 2005లో నో ఫ్రిల్స్ అకౌంట్కు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. నో ఫ్రిల్స్ అని అంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా మనం అకౌంట్ ఓపెన్ చేయడాన్నే నో ఫ్రిల్స్ అకౌంట్ సిస్టమ్ అంటాం అన్నమాట. సో అది మనకు 2005లో స్టార్ట్ అయింది. ప్రైవేట్ బ్యాంకులు అనుమతిస్తాయి అంటే అనుమతించవు, ప్రభుత్వ రంగ బ్యాంకులే అనుమతిస్తాయి. అండ్ నెక్స్ట్ 2006 గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల విస్తరణకు బిజినెస్ కరస్పాండెంట్లను నియమించినారు. అంటే ఒక గ్రామంలో కాస్త చదువుకున్న వాడు ఎవడైనా ఉంటే బిజినెస్ కరస్పాండెంట్గా ప్రకటించారు. సో లైసెన్స్ అన్ని ఇవ్వడం, వాడే ఆ గ్రామంలో డిపాజిట్స్ తీసుకోవడము, అవన్నీ
ఒక 2-3 డేస్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ అయినాక మెయిన్ బ్రాంచ్కి వచ్చేవాడు క్రెడిట్ చేస్తాడనమాట. సో ఆ విధంగా బిజినెస్ కరస్పాండెంట్స్, ఎందుకంటే కొత్త కొత్త శాఖలు గ్రామాలలో ఏర్పాటు చేయడం వైబిలిటీగా లేదు, అంటే లాభసాటిగా లేదు. బ్యాంకింగ్ సెక్టార్ ఏంటంటే ఒక కమర్షియల్ రంగం, వాణిజ్య రంగం. మనం ఏవైతే చెప్తున్నామో ఎస్బీఐ కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్ కావచ్చు, అవన్నీ కూడా వాణిజ్య బ్యాంకులే. వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి? డిపాజిట్స్ తీసుకొని లోన్స్ ఇస్తాయి. డిపాజిట్ చేసిన వాళ్ళకు 2-3% ఇంట్రెస్ట్ పే చేస్తే రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర 8-9% వసూలు చేస్తారు. ఈ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2% డిపాజిట్ వాడికి ఇచ్చి 8% వడ్డీకి ఇచ్చారనుకోండి, ఆ 6% ఉన్నది కదా, అదే బ్యాంకు మెయింటెనెన్స్, బ్యాంకు లాభాల్లోకి వచ్చేది. సో కాబట్టి ఏ బ్యాంకు కూడా తనకు లాభం లేని దగ్గర వ్యాపారం చెయ్యదు. మరి అక్కడ కూడా సమ్మిళిత ఆర్థిక వృద్ధి అంటే లాభం అనేది చూడరాదు. అందుకోసం బిజినెస్ కరస్పాండెంట్లు వాళ్ళకు కొంతమేర కమిషన్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. అండ్ 2011లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు స్వాభిమాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా మనం ఊటగించవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ ఎస్ఏ అంతా దీనికి సంబంధించి డెవలప్ చేసినాం. 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇందులో నెక్స్ట్ కండిషన్స్ చెప్తాను నేను. ఆ కండిషన్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ కనబడుతున్నది ప్రతి సంవత్సరము ఏ సంవత్సరంలో చేశారు, ఎట్లా చేశారు, అవి MCQస్లో కూడా మనకు ఉపయోగపడే డేటా. అండ్ 2015లో మనకు పేమెంట్ బ్యాంక్స్ అండ్ స్మాల్ బ్యాంక్స్ నాచికెట్ మోర్ కమిటీ సూచన మేరకు, నాచికెట్ మోర్ అనే కమిటీ సూచన మేరకు పేమెంట్ బ్యాంక్స్ అండ్ స్మాల్ బ్యాంక్స్ లైక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇట్లాంటి బ్యాంకులు అనేవి వచ్చినాయన్నమాట. సో వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం, క్రెడిట్ ఇవ్వకపోవడం, చిన్న చిన్న ప్రాంతాల్లో ఓపెన్ చేయడం వీళ్ళ కండిషన్ అనమాట. వీళ్ళు 10 బ్రాంచులు ఓపెన్ చేస్తే 5 బ్రాంచులు అన్బ్యాంక్డ్ ఏరియాస్లో ఉండాలి, అంటే ఇప్పటికీ ఏ శాఖ లేని ప్రాంతాల్లో ఓపెన్ చేయాలి. ఆ విధంగా బ్యాంకు కార్యకలాపాలు దేశమంతా విస్తరించేందుకు కృషి చేశారు. అండ్ 2018లో పోస్టల్ పేమెంట్ బ్యాంకు స్టార్ట్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ కాలంలోనే దేశవ్యాప్తంగా దాదాపు గ్రామాల్లో ఉన్న ఏకైక కార్యాలయం ఏదంటే పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్గా చేశారు. పైగా ఇప్పుడు ఎవరు లెటర్లు రాసే పరిస్థితిలో లేరు. వాట్సాప్ కానీ ఇంత సామాజిక సోషల్ గ్రూప్స్ ఇంతగా డెవలప్ అయిన రోజుల్లో లెటర్ రాసే అలవాటు కూడా నేటి యువతరానికి లేదు. సో అందుకే వీటిని పేమెంట్ బ్యాంక్స్గా మార్చారు. రైట్. సో ఇది భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి ప్రోగ్రెస్ అన్నమాట. ఓకే, ప్రోగ్రెస్. రైట్. అండ్ మరి జన్ధన్ యోజనకు సంబంధించింది అసలు ఇదే మనకు ఎస్ఏలో ఇచ్చినారు. ఇందులో డేటా ఇంపార్టెంట్. మనకు 2014 ఆగస్టులో ప్రారంభమైంది. సో దేశ ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం లభించిన పండుగ రోజు అంటూ అప్పట్లో ప్రధానమంత్రి చెప్పారు. సో నిరుపేదలకు కూడా బ్యాంక్ ఖాతా సౌకర్యం కల్పించేందుకు ఈ జన్ధన్ పథకం చేపడుతున్నట్టుగా ప్రకటించారు. కోట్లాది మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్న బ్యాంక్ ఖాతా మాత్రం లేదని, అలాంటి పరిస్థితిని మార్చడమే ధ్యేయం అన్నారు. సో ఇట్లా ధ్యేయం అన్నారు అనలేదు, ఇట్లాంటివి తీసేసి యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంట్రొడక్షన్లో వాడుకోవచ్చు. జన్ధన్ యోజన ప్రారంభానికి కారణం ఏంటంటే భారతదేశంలో దాదాపుగా అందరికీ మొబైల్ చేతిలో ఉంది, కానీ బ్యాంక్ ఖాతా లేదు. దీంతో ఆర్థిక సేవలు అందడం లేదు, సమ్మిళిత వృద్ధి సాధించడంలో వెనుకబడి ఉన్నాం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కార్యక్రమాన్ని 2014 ఆగస్టులో ప్రారంభించారు అని మనము రాసుకోవచ్చు. రైట్. సో అండ్ భారతదేశంలో టెలి డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉన్నది. టెలి డెన్సిటీ అంటే లైక్ ఒక మనిషికి ఎన్ని ఫోన్స్ ఉన్నాయని. ఒకానొక సందర్భంలో భారతదేశంలో టెలి డెన్సిటీ 108కి వెళ్ళింది. అంటే 100 మంది ప్రజలుంటే 108 ఫోన్లు ఉన్నాయి. అట్లా సాధ్యమవుతుంటే కొంతమంది 2-3 ఫోన్లను కలిగి ఉన్నారు. సో ఆఫీస్లో ఒకటి, ఇంటికి ఒకటి అట్లా వినియోగించుకోవచ్చు. సో ఈ విధంగా టెలి డెన్సిటీ బాగుంది. మరి ఈ టెలి డెన్సిటీ బాగుంది కాబట్టి మన ఫోన్నే బ్యాంకుగా మార్చగలిగితే ఆర్థిక సమ్మిళిత వృద్ధి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఎవరైనా చెల్లింపులు మనం ఫోన్ ద్వారానే చేయొచ్చు. సో భారతదేశంలో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఏ దేశం సాధించినంతగా సాధించింది. రైట్. భారతదేశంలో ఈవెన్ స్ట్రీట్ మీరు వెండర్స్ దగ్గరికి వెళ్ళినా, అంటే చిన్న చిన్న తోపుడు బండ్లు ఉన్నా కూడా ఈ పళ్ళు కానీ కూరగాయలు కానీ అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఆ స్థాయికి వెళ్ళింది. అదే మనకు అమెరికా లాంటి అగ్రదేశంలో 5 స్టార్ హోటల్స్లో కూడా కొన్నింటిలో ఈ సదుపాయం లేదు. సో మీరు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్వయంగా ఇది చెప్పింది. ఇది యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది, మీరు చూడవచ్చు.
నేరుగా కాకపోయినా అగ్రదేశాలకు సాధ్యం కానిది భారత్ సాధించింది అని చెప్పి మీరు రాయవచ్చు. ఆయన ప్రస్తావించినారు కూడా. సో తను హోటల్కి వెళ్ళి 5 స్టార్ హోటల్లో కొడుకుతో పాటు తిన్న తర్వాత సో గూగుల్ ద్వారా పేమెంట్ లేదు, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేశానని ఒక స్పీచ్లో చెప్పారనమాట. సో భారత్ ఇంత గొప్ప విజయం సాధించింది అని చెప్పారు. సో అవి కూడా మీరు ఉటంకించవచ్చు. సో మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది కానీ చూస్తే, దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేట్లు చూడడమే జన్ధన్ పథకం ప్రధాన లక్ష్యం. ఈ ఖాతాల వల్ల ప్రజల్లో భద్రంగా డబ్బు పొదుపు చేసుకోవడం, బ్యాంకు రుణాలు పొందడం సులభవుతుంది. సో బ్యాంకులకు కూడా క్రెడిట్ ఇచ్చేందుకు బ్యాంకులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం డిపాజిట్ చేసుకుంటేనే. బ్యాంకే లేదనుకోండి, డిపాజిట్ చేయం, మన ఇంట్లో ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు దొంగల ప్రాబ్లమో లేదా అనవసరమైన ఖర్చు చేయడమో ఇట్లా జరుగుతుంది. అదే బ్యాంకులో ఉంటే భద్రం. బ్యాంకు కూడా వేరే వానికి రుణం ఇవ్వడానికి ఒక ధనం అనేది దొరుకుతుంది అన్నమాట. అందుకే బ్యాంకింగ్ సెక్టార్ని బలోపేతం చేయాలంటే డిపాజిట్ చేసే సంస్కృతిని పెంచాలి. డిపాజిట్ చేయాలంటే దగ్గరలో ఉండాలి. జన్ధన్ ఖాతాలను జీరో బ్యాలెన్స్ అంటే కనీసం మొత్తం డిపాజిట్ లేకుండా తెరవచ్చు. ఇక్కడి నుంచి కనపడుతున్న ప్రతి కండిషన్ మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్. చెక్కు సౌకర్యం కావాలంటే మాత్రం ఖాతాలో కనీస బ్యాంక్స్ ఉండాల్సింది. సో ఇట్లా అడుగుతారు MCQస్లో. జన్ధన్ ఖాతాలకు చెక్కు సౌకర్యం ఉంటుంది, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చెక్కు సౌకర్యం ఉంటుంది, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన చెక్కు సౌకర్యం ఉండదు, పైవి కాదు అట్లా ఇస్తాడు. సో చెక్కు సౌకర్యం కావాలంటే ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి. సో ప్రతి జన్ధన్ ఖాతాదారుడికి రూపే డెబిట్ కార్డు ఇస్తారు. సో బాగా ఇంపార్టెంట్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపే కార్డ్ని డెవలప్ చేశారు. మరి ఈ రూపే కార్డ్ అనేది క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగపడుతుంది, రైట్? అయితే వడ్డీ చాలా తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ది కాబట్టి. దానిపై 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. అంటే ఎవరైతే జన్ధన్ యోజనలో ఖాతా తెరిచి అండ్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసి రూపే కార్డు కలిగి ఉంటారో, దురదృష్టవశాత్తు వాళ్ళకి ఏం జరిగినా ఈ బీమా సౌకర్యం లభిస్తుంది. సో కుటుంబంలో ఒక జన్ధన్ ఖాతాదారుడికి 10,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఇస్తారు. అంటే బ్యాంక్ ఖాతాలో 5,000 ఉంటే 5,000తో పాటు మరొక 10,000 తీసుకోవచ్చు అన్నమాట, రైట్? అయితే అది క్రెడిట్ హిస్టరీ బట్టి ఉంటుంది. అండ్ జన్ధన్ ఖాతాను 6 నెలల పాటు సంతృప్తికరంగా నిర్వహించిన తర్వాతనే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. సో అదే చెప్పిన క్రెడిట్ హిస్టరీ అంటే జన్ధన్ ఖాతాను మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ దాన్ని డిపాజిట్ చేయడం, ఆ విధంగా మెయింటైన్ చేసి క్రెడిట్ హిస్టరీ బాగా ఉంటే అప్పుడు ఇది ఇస్తారనమాట. సో స్టార్టింగ్ కూడా 10,000 ఇయర్, 5,000 ఇచ్చి తర్వాత ఇస్తారు. మనకి కండిషన్స్ పైన మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ ఏ సందర్భంలో వస్తుంది, ఎవరికి వస్తుంది, సో ఇట్లా మనకు అడిగే అవకాశం ఉన్నది. అండ్ 2015 జనవరి 26కు ముందు జన్ధన్ ఖాతాలు తెరిచిన వారికి 30,000 జీవిత బీమా సౌకర్యము కూడా అందుబాటులో తెచ్చారు. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర నగదు చెల్లింపులను నేరుగా ఇక్కడి నుంచే ఇస్తున్నారు. సో ఇప్పుడు జామ్ అయిపోయింది కదా, జన్ధన్, ఆధార్, మొబైల్ 3 లింక్ అయిపోయినాయి. సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా జనవరి 1, 2024 నుంచి MGNREGA అమౌంట్ కూడా డైరెక్ట్గా ఆ శ్రామికుల ఖాతాలోకే చేరుతుంది. సో ఇదంతా ఏ విధంగా సాధ్యమైందంటే మనకు జన్ధన్ యోజన వల్ల సాధ్యమైంది. సో పొదుపు ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత, బ్యాంకు సేవలను వినియోగించుకోవడం వంటి అంశాల గురించి ఖాతాదారులకు బోధించడం ఈ జన్ధన్లో అంతర్భాగం. సో చాలామందికి ఎందుకు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలి, నాకేమొస్తుంది, వాడు వచ్చే 2% ఇవన్నీ చెప్తారు. సో వాళ్లకు సమాధానం ఇదనమాట. సో బ్యాంక్ ఎప్పుడైతే మీరు డబ్బులు దాచుకునే సంస్థ పెరుగుతుందో రుణాలు అందుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. రుణం అందుబాటులో ఉంటే రుణం తీసుకున్నవాడు ఊరుకోడు, ఏదైనా పరిశ్రమ స్టార్ట్ చేయడమో ఇల్లు కట్టడమో చేస్తాడు, రైట్? అంటే వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. వస్తు సేవలకు డిమాండ్ పెరిగితే ఉద్యోగాలు దొరుకుతాయి. సో ఉద్యోగాలు దొరకడం వల్ల పేదరికం తగ్గుతుంది. సో ఇదొక చక్రీయ ఆర్థిక వ్యవస్థ అన్నమాట. సో దానికి మూలము బ్యాంకులో దాచుకునే డబ్బులే, రైట్? సో ఈ ఏడాది జూలై 31 వరకు 52.99 కోట్ల జన్ధన్ ఖాతాలను తెరిచారు. వాటిల్లో 35.37 కోట్ల ఖాతాలను గ్రామాలు, చిన్న పట్టణాలను బ్యాంకు శాఖల్లో ప్రారంభించారు. సో కీలకమైన పాయింట్ అన్నమాట. ఏ విధంగా పురోగతి ఉంది జన్ధన్ యోజన అన్నప్పుడు ఈ గణాంకాలను ఉటంకించవచ్చు. పెద్ద పట్టణాల, నగరాల్లోని బ్యాంకు శాఖల్లో 17.72 కోట్ల ఖాతాలు తెరిచారు. సో మొత్తం జన్ధన్ లబ్ధిదారుల్లో 35.97 కోట్ల మందికి రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు. సో బాగా ఇంపార్టెంట్. ఈ డేటాతోటే మనము క్వశ్చన్కి అనుగుణంగా ఏ విధంగా రీడిజైన్ చేయవచ్చు. జన్ధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు
2.28 lakh crore చేరుకున్నాయి. సో మీకు కేవలం ఇట్లా క్వశ్చన్ వచ్చిందనుకోండి, జన్ధన్ యోజన ఏ విధంగా పురోగమిస్తుంది అన్నప్పుడు 2.28 లక్షల కోట్ల డిపాజిట్లు జన్ధన్ ఖాతా ద్వారా బ్యాంకులకు చేరాయి. అంటే ఇంత మొత్తం రుణం ఇవ్వడానికి బ్యాంకులకు నగదు అందుబాటులోకి వచ్చింది. ఇది గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. పైగా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఖాతాలను తెరవడం మూలంగా గ్రామీణులకు బ్యాంకు కార్యకలాపాలు అందుతున్నట్టుగా తెలుసుకోవచ్చు అని చెప్పి మనం ఇంట్రడక్షన్ లోపంలో రాసుకోవచ్చు. మరి 50% జన్ధన్ ఖాతాదారులు మహిళలే. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది మనకు. సో ఓకే, మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్తో కూడా మనం ఈ పాయింట్ని వినియోగించుకోవచ్చు. అత్యధిక జన్ధన్ ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారు. అండ్ లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు అందించడం కూడా వీలవుతుంది. సో గ్రామీణులు, బలహీన వర్గాలకు విరివిగా బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ మామూలుగా ఓకే ఉన్నవే. సో కోవిడ్ కాలంలో గరీబ్ కళ్యాణ్ పథకం కింద కోట్ల మందికి ఆర్థిక సాయం అందించడానికి జన్ధన్ ఖాతాలు బాగా ఉపకరించాయి. రైట్. అండ్ నెక్స్ట్ మనకు క్వశ్చన్ ఇట్లుందనుకోండి, జన్ధన్ యోజనలో సవాళ్ళు ఏంటి, వాట్ ఆర్ ఛాలెంజెస్ ఆఫ్ జన్ధన్ అకౌంట్స్ అన్నప్పుడు ఈ సమాచారం ఇవ్వాలి. చాలా జన్ధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయి, ఓపెన్ చేస్తున్నారు, మర్చిపోతున్నారు, తెలియటం లేదు. సో ఇదొక సవాల్. అంటే వాళ్ళకి నాలెడ్జ్ చేయాలి. నువ్వు అకౌంట్ ఓపెన్ చేయడమే కాదు, అకౌంట్ ఓపెన్ చేసి కొంత అమౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే నీకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వస్తుంది. అండ్ నువ్వు అకౌంట్ ఆపరేట్ చేస్తూ ఉంటే లైవ్గా ఉంటుంది అకౌంట్. దానివల్ల ప్రభుత్వం ఇచ్చే ఆ పథకాలన్నిటి దీని ద్వారానే అమలవుతాయి, అట్లా చెప్పొచ్చు. ఈ నిరుపయోగ ఖాతాలు బ్యాంకులకు తలనొప్పిగా పరిణమించాయి. సో జన్ధన్ కింద అక్షరాస్యత ఆశించిన స్థాయిలో వ్యాపించలేదు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. జన్ధన్ ప్రారంభిస్తే బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు, ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది అందరికీ వస్తుంది అనుకున్నారు, రాలేదు. అందుకే ఆల్రెడీ ప్రభుత్వం హింట్ ఇచ్చింది. మరో దఫా జన్ధన్ యోజనని ఈసారి ప్రస్తావించబోతున్నాం. ఈసారి లక్ష్యం ప్రత్యక్షంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఆర్థిక అవగాహనను ప్రతి ప్రజలకు కల్పించడమే. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అవసరమైనంత ఎకానమీ నాలెడ్జ్ అక్కర్లా. సో నువ్వు ఎందుకు దాచుకోవాలి, దాచుకునే డబ్బు ఎక్కడికి వెళ్తుంది, నీకేంటి ప్రయోజనం, ఇది మినిమం తెలిసేలా చేయడమే లక్ష్యంగా మరోసారి జన్ధన్ యోజనను తెరపైకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ టాపిక్ నుంచి. సో గ్రామీణులకు ఇప్పటికీ బ్యాంకు లావాదేవీలపై సమగ్ర అవగాహన ఏర్పడలేదు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం గురించి కూడా తెలియదు. సో ఇవి సవాళ్ళు అనమాట. ఈ సవాళ్లను అధిగమించేలా కొంచెం మార్పు చేర్పులు తేవాలి. మరి ఈసారి ఏం చేయనున్నారు, ఆల్రెడీ చెప్పినాను మీకు. జన్ధన్ 2 తీసుకురాబోతున్నారు. ఆర్థిక అక్షరాస్యతను మరింత విస్తృతం చేయాలన్నది లక్ష్యం. తెలియచేయాలి, ఇది ఎందుకు మీరు ఖచ్చితంగా ఓపెన్ చేయాలో తెలియజేయాలన్నమాట. సో యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో జన్ధన్ ఖాతాను అనుసంధానం చేస్తున్నారు. దీంతో డిజిటల్ లావాదేవీలు కూడా పెరగబోతున్నాయి. సో స్వయం సహాయక సంఘాల బృందాలు, వీటన్నిటి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సో కొంతమేర సమస్యలు వేధిస్తున్న జన్ధన్ ఖాతాలు సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి ఒక సోపానంగా అయితే మనకున్నది. రైట్. మరి ఈ పథకం పైన విమర్శలు కూడా లేకపోలేదు. విమర్శలను కూడా మనం విమర్శలను రాయకుండా ఎగ్జామ్లో సవాళ్ల రూపంలోనే చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ పథకంలో ప్రభుత్వ బ్యాంకులపై అధిక భారం మోపింది. సో ఈ విధంగా మనకు ప్రత్యక్షంగా వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు, కానీ మొత్తం వీళ్ళ అకౌంట్ని లైవ్గా ఉంచాలి. అదే ప్రైవేట్ వాళ్ళు కొంతకాలం ట్రాన్సాక్షన్ లేకపోతే ఫోన్ చేసి అడుగుతారు ఇది మూసేయమని. ప్రభుత్వ బ్యాంకులు అట్లా చేయలేవు. సో కాకపోతే ప్రతిసారి వాళ్ళను లెడ్జర్లో ఎంట్రీ చేస్తూనే రావాలి. సో అదొక ప్రాబ్లం. రెండోది, బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాల కోసం చాలామంది ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలే తెరిచి ఉండొచ్చు అనే ఆరోపణలు ఉన్నాయి. రైట్. సో ఆ విధంగా ప్రభుత్వం ఒక పాలసీ వస్తే చాలు, ఎంబడే ఏదో రూపంలో మనం ఏ విధంగా డబ్బు దండుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అది ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి ఆరోపణలు. జన్ధన్ ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులు ఇచ్చిన ఏటీఎం లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ నెలవారీ పరిమితి విధించింది. సో మనకు తెలిసిందే కదా, ఇప్పుడు నెలకు కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయాలి. అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ మించితే ఖచ్చితంగా బ్యాంక్ కొంత మనకు ఛార్జ్ చేస్తుంది. సో దానివల్ల కూడా ఇది ఉపయోగించడం లేదు. ఆ పరిమితి దాటితే రుసుములు వసూలు చేయడానికి అనుమతి లభించింది. సో ఇది చాలామంది అసౌకర్యంగా పరిగణిస్తున్నారనమాట. మళ్ళీ పాత పద్ధతికి డబ్బులు పెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ మనం తీసుకున్నప్పుడు గవర్నమెంట్కు కట్టడం ఎందుకు, అసలు మన దగ్గరే పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. సో ఇవి మనకు విమర్శలు అనమాట. సో ఏమేమి డిస్కస్ చేసినా మనం, ఆర్థిక సమ్మిళిత వృద్ధి ఎందుకు సాధించాలి,
ఏ విధంగా పురోగమించినా, ఇందులో సవాళ్ళు ఏంటి, ఇందులో విమర్శలు ఏంటి, రైట్. సో దాదాపుగా ఏ ఎస్సేకైనా ఇలాంటి రూపంలోనే ఉంటాయి. ఇందులో ఇచ్చిన డేటా ఆధారంగా మీరు ఎకానమీ పేపర్లో కూడా, సో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎకానమీ గ్రూప్ 1 ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్ని కూడా యాడ్ చేశారు కాబట్టి అక్కడ కూడా అడిగే అవకాశం ఉంది, రైట్. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.